సరే అది ఎప్పటినుంచో ఒక డౌట్ ఉంది. ఆయుర్వేదిక నిపుణులు అంటే వైద్యులు ఎవరైతే ఉన్నారో తల మీద పాగా అనేది ఎందుకు ధరిస్తారు? ఈ తల మీద బాగా ధరించడం ఏంటిది అనేసంటే చెవులకు డైరెక్ట్ గాలి తలగద్దన్నట్టు. ఓకే. ఎవరికైతే చెవులకు బాగా గాలి తలుగుతుందో వారికి ఏమవుతుంది అనేసంటే వాత సమస్య పెరిగిపోతుంది. ఓకే. అందుకోసమే ఆహ్, ఈ చెవులకు గాలి తరిగేవారు వారి యొక్క ఆలోచనలను కంట్రోల్ చేయలేరు. అండ్ ముందు కాలం నుంచి ఏం చెప్పిండ్రు అనేసంటే కొంగు కూడా కప్పుకునేవారు లేడీస్. పెద్దవారు తలపాగా కట్టేవారు. అండ్ ఇది సంస్కృతిలో భాగము. అండ్ ప్రతి కలరు ఒక విశిష్టమైన ఒక మెసేజ్‌ని పంపిస్తా ఉంటుంది. అండ్ వారు కట్టిన విధానాన్ని బట్టి వారు ఏ శాఖకు చెంది ఉన్నారు, ఎలాంటి వారు ఉన్నారు, వారి యొక్క గొప్పతనం ఏందన్నది తెలుస్తుంది. ర్యాంకింగ్ లెక్క అన్నట్టు. హ్మ్. ఇప్పుడు నేను కట్టిన తలపాగా ఏందంటే దీన్ని పగడి కట్టుకోవడం అనేసి అంటారు. ఓకే. అయితే చిక్కులు కట్టిన పగడి వేరు, ఈ పగడి వేరు. ఇది వైద్యులు కట్టుకునే పగడి. అయితే నేను ఇదే కలర్ ఎందుకు ధరించాను అనేసంటే ఇది వైద్యానికి, తర్వాత దేశ వీరత్వానికి, దేశాభిమానానికి సంబంధించిన విషయం వస్తుంది. ఎందుకంటే ఆరెంజ్ కలర్ దానికి. అండ్ మెయిన్‌గా ఏందంటే దీనితోని సన్యాసత్వం తీసుకోవడము, దైవ దైవ చింతన దీనికి మన కలర్. దీని లోపల ఈ కలర్ ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ మీకు జెండాలో పైన కనిపిస్తుంది. అవును. ఆకాశానికి ప్రతీకగా. ఏది ఆరెంజ్ కలర్. ఇది ధైర్యానికి, విప్లవానికి బాగా పేరన్నట్టు. దీని లోపల మళ్ళీ తెల్లది కూడా వేసుకుంటారు. అదొచ్చేసి వైద్యానికి వీటికి బాగా పనిచేస్తుంది. శాంతికి వైట్ చేస్తారు. గ్రీన్ లాంటివి మీరు కట్టుకున్నారు అనేసంటే ఇప్పుడు ఈ పసుపు రైతులని వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ గ్రీన్ పాగాలు గాని గ్రీన్ కండువాలు వేసుకుంటున్నారు కదా! అది దానికి. ఓకే. ఇలా మీరు చూసుకుంటా పోతే మనము ఏ ఏ ఏ ప్లేస్ నుంచి వచ్చాము, ఏ లొకాలిటీ నుంచి వచ్చాము, ఎలా ఉంటున్నాం అన్నది నిర్ధారణ చేసుకోవడానికి ఇది మీకు కరెక్ట్‌గా చూయించేస్తుంది. మరి అదే విధంగా మళ్ళీ మీరు ఇంకొంచెం ముందుకెళ్ళేసి మీరు చూస్తే సన్యాసులు. సన్యాసులు ఏం చేస్తారంటే పూర్తిగా ఆరెంజ్ చేసేసుకుంటారు. అవును. నేనిప్పుడు దాంపత్య జీవితంలో ఉన్నాను. అంటే పెళ్ళైపోయింది. నాకు పిల్లలున్నారు. ఇవి చేస్తూ నా యొక్క వైద్య జీవితాన్ని నేను కొనసాగించుకుంటున్నాను. దీంతో పాటు నాకు దేశం కూడా దేశ సేవ కూడా చేయడానికి నాకు సమయం దొరుకుతున్నది. ఇక్కడ సన్యాసత్వం తీసుకున్న మనిషి అంటే పరివారం కాదు. అప్పుడు ఈ యొక్క లోకం మొత్తం నా పరివారం అనేసి అనుకుంటాడు కాబట్టి అప్పుడు ఇది చేసేసుకుంటాడు మొత్తం కింద నుంచి ఓకే. పై దాకా. నేనేం చేశాను ఇక్కడే చేశాను కాబట్టి నా బుద్ధికి సంబంధించేసినంత వరకు నేను అలా ఉంటూ సేవ చేసుకుంటూ ఇగో తెల్ల బట్టలు వేసుకున్నాను. సన్యాసులు పూర్తిగా వేసుకుంటారు కాబట్టి ఈ పరివారము కనిపించిన పరివారంలో అన్న ప్రతి వాళ్ళందరూ తల్లి, చెల్లి, అక్క అనేసి అనుకొని ఆ భగవంతుని యొక్క ధ్యానం చేసుకుంటూ మోక్ష ప్రాప్తికి చూస్తాడు. ఇంకొకరున్నారు. మనం ఎలా పుట్టామో అలానే మనం చనిపోతాము అనేసి అనుకొని సన్యాసాన్ని పూర్తిగా స్వీకరించేసి ప్రకృతి ఒడిలోనే ఉండేటట్టు ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగంబరులు. అప్పుడు వారు డ్రెస్ ఏమి వేసుకోరన్నట్టు. భూమియే శయనంగా చూస్తారన్నట్టు. ఓకే. అంటే భూమి మీద పండుకోవడమే వారికి బెడ్ అన్నట్టు. వారికి గాలి ఏదైనా తగిలిందనుకోండి వాళ్ళకి అదే ఫ్యాను. ఓకే. అంటే వారికి ఇల్లు కూడా ఉండదు. వారు ఎటు సంచరించినా కానీ ఈ ప్రకృతి లోపల కనిపించే ప్రతిదీ కూడా నా ఇల్లు, నా ప్లేసు అనేసి అనుకుంటాడు. ఏ సమయానికి ఏది దొరుకుతే అది స్వీకరించేసుకొని అది ప్రసాదంగా భావించేసి జీవనాన్ని గడుపుతారు. అది దిగంబరంగా వెళ్ళిపోతుంది. ఈ ఈ యొక్క సంస్కృతి మీరు ఎక్కువ ఎక్కడ చూస్తారంటే జైన్ సంస్కృతిలో చూడొచ్చు. మన సంస్కృతిలో కూడా ఉన్నాయి కానీ వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేసి అంటే మీకు ఎక్కువగా కనిపించరు. వీదంతా నాగా సంస్కృతి. వీటిని అవఘడ్ సంస్కృతి అంటారు. నాగా సంస్కృతిలో ఉంటుంది. మీరు ఎక్కడ చూస్తారు ఇది? ఓన్లీ కాశీ లోపల మన ఈ గంగా తీర్థం జరుగుతుంది కదా, నది స్నానాలు, మన ఏమంటారు కుంభ స్నానాలు జరుగుతాయి కదా, ఆ టైంలో కనిపిస్తారు అన్నట్టు వీళ్ళు కనిపించడానికి ఏంటంటే ఎక్కడ చూసినా కానీ వీళ్ళందరూ దిగంబరులుగానే ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరించేసి వేషభూష ధారణ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అనేసి అంటే వారు చేసే పనితీరు, వారి యొక్క ఎబిలిటీ అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సరే, రిపీట్ క్వశ్చన్. ఈ మధ్య కాలంలో చిన్న చిట్కా చెప్పండి అంతే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బెల్లీ ఫ్యాట్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎంత వ్యాయామం చేసినా, ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా, ఏవి చేసినా కూడా తగ్గట్లేదు అండి అనేది మేమైతే విన్నాం. సో దీనికి ఒక చిన్న చిట్కా చెప్పండి. చిన్న చిట్కా చెప్పొచ్చు కానీ దానికి నేను కొంచెం జోడించి ఇంకోటి చెప్తాను. చెప్పండి. దినచర్య,
అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి వస్తుంది. ఆ లైఫ్ స్టైల్ మార్చుకున్న దాని లోపల ఫస్ట్ మీరు పండుకునే గంట ముందు 2 గంటల ముందు ఫోను, టీవీ ఆఫ్ చేసేసేయాలి. ఓకే. అయినంత మటుకు 9:30 నుంచి 10:30 లోపల పండుకోవడానికి ప్రయత్నించండి. అండ్ బ్రహ్మ ముహూర్తంలో 3:30కి లేవడానికి ప్రయత్నించండి. 3:30, 4కి లేవడానికి ప్రయత్నించండి. ఇది. తర్వాత వచ్చేసి సమయపాలనగా భోజనము కొంచెం కొంచెమే తినండి, కానీ 3 పూటలు కరెక్ట్ తినండి. ఓకే. 6 తర్వాత భోజనం మానేసేయండి. ఇది నేను ఇచ్చే డైరెక్ట్ సూచన. రాత్రి ఒకవేళ ఆకలైనట్టు అనిపిస్తుంది అనుకోండి, అది దొంగ ఆకలి. కాబట్టి ఆ దొంగని మీరేం చేయాలి, లిక్విడ్ రూపంలో శాంతి చేయాలి. ఓకే. లిక్విడ్ రూపంలో అంటే ఏంటిది, గంజి, రాగి జావ, లేదంటే పాలు, ఇలాంటి పదార్థాలతో ఇచ్చి, లేదంటే సూపులు తాగి దాన్ని శాంతిపరచాలి. ఇది చేసిండ్రు అనుకోండి, మీ యొక్క శరీరం కరెక్ట్ వినడం మొదలు పెడుతుంది. తర్వాత రాత్రిపూట పండుకునే హాఫ్ అన్ అవర్ ముందు 2 స్పూన్స్ త్రిఫలా చూర్ణం తీసుకోండి. ప్రొద్దున 3:30, 4కి మళ్ళీ 2 స్పూన్స్ త్రిఫలా చూర్ణం గోరువెచ్చటి నీళ్ళలో సేమ్ రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కడుపు అనేది క్లీన్ అయిపోయేసి, పేగులు క్లీన్ అయిపోయి, దాని లోపల గట్స్ లోపల బలం వచ్చేసి మీ బెల్లీ ఫ్యాట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. నేను చెప్పిన ఈ సూత్రాన్ని మీరు రెగ్యులర్గా మనస్ఫూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యేదాకా, అంటే కొందరికి 3 నెలలు పట్టచ్చు, కొందరికి 4 నెలలు, కొందరికి సంవత్సరము, కొందరికి 18 నెలలు, కొందరికి 20 నెలలు అవుతుంది. మీరు అనుకున్న టార్గెట్కి 100% చేరుకోగలుగుతారు. దీంతో పాటు మళ్ళీ మీరు కొంచెం జోడించాల్సింది ఏంటి అంటే, కాలకృత్యాలు తీర్చేసిన తర్వాత ప్రాణాయామము, యోగా, సూర్య నమస్కారాలు, లేదంటే జిమ్ము ఇలాంటివి చేసుకోండి అనేసి నేను సలహా ఇస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో కదలికలు అయిపోయేసి చెమటలు రావడం వల్ల శరీరము సమస్థితికి వచ్చేసి మీ అంగ సౌష్ఠవం ఏం కావాలనుకుంటున్నారో ఆ సౌష్ఠవానికి మీరు వచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ 100% రిడక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు తెలియని విషయాలు చాలా తెలియజేసినందుకు అండ్ మీ విలువైన సమయాన్ని ఇంతసేపు మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం.